తర్వాత నీళ్ళు రాకపోతే తర్వాత సంగతి. ఇవి బయటికి తీసేది వదులుకుంటా పోయేది మస్తు అది. ఇది ఎట్ట వచ్చినాయి దీంట్లోకి ఇంతలావు చేప? అది నీ కాడికే వస్తూ ఉంది దాటే 2 కేజీల పైన ఉంటుందా? అలా చెట్టుకు అంటించింది నువ్వేమో? చెట్టుకు అంటించింది నువ్వేనా? కొసదాకా పెట్టాల్సిందేమో. కొంచెం దూరం పెట్టి తరిమేస్తే వెళ్ళిపోతుందా ఇట్లేకయ్యా? నేను దగ్గరికి వచ్చేసాడు అటు ఇట పెడతా ఉన్నాడు. వదిలేమో ఆడికే, వదిలేసి పైకి వచ్చేస్తే సరిపోతుందా? దాని కింద ఉన్నాయేమో. దాని కిందకి పోయిందా పెద్ద గిండి? నువ్వు ఆడే ఆగకూడదా? ఆడ ఆగితే బెటర్ కదా. రమ్మంటున్నాడులే, అందుకే పక్కకు పోతే దీంట్లోకి చిన్నగా రా బాబా. అందుకే నేను చెప్పేది. చాలేమో మళ్ళీ వాళ్ళ వీళ్ళు వదులుతారు. సర్లే, ఏది పట్టుకుంటే తిరుక్కుంటా పోతా ఉంటుందా? అరమేళ్ళ సంగతి ఉందా? అది కూడా పెద్ద కొరమేన ఉందట బాబా. గడిపింది బాబా. వాళ్ళు పడిపోయినాయి అప్పుడే. నువ్వు బో, నీకంటే అలవాటు కాబట్టి. ఏడ చెక్కంగా ఉండేటప్పటికి నీళ్ళు ఏడా తిరిగేసినాయి. పడతా ఉండయి. అవి తీసేసుకో బాబా, ఇద్దరు కలిపి బట్టి తీసేయండి. అట్లా ఇరుక్కొని వచ్చేస్తాను కదా, అంతే తోయి పక్కతో దాన్ని వాళ్ళకి కదా. అదే మామూలు సైజు లేదా? అలా నీళ్ళు దెబ్బ చనిపోయినాయా లేకపోతే ఫ్యాక్టరీ నీళ్ళు దెబ్బ? దాని లోపల ఉంది బావ, నేను చూశాను. 2 కేజీలు ఉంది బాబు అదా. వాళ్ళకు బరువు తగిలిందంటే అదే ఎకరని వెనకొల్లా ఆడాడ ఎన్ని పడిపోయినా. ఇదిగో వెనక 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 ఇది గిండేనది పైలటా? గిండే ఉన్నట్టుంది ఇది కూడా. చూసుకో ఎందుకని బెటర్. ఇది పక్కిలే కదయ్యా, గిండి పిల్లయ్యా. అయ్యో అది అవతల ఉంది బాబు ఇంకోట. ఇది కూడా పిల్ల. చీర అదే అది ఇంకొంత వల పెట్టుకోవాలి మా మళ్ళీ. ఇది ఎడం చూడు, ఇదిగో పెద్ద ఉంది వేరుడముగా. అటుపోతే ఇటుపోతే అటు పడిపోతుందా? మామూలుగా కాదు.
గిండంట వేస్ట్ వేస్ట్ పక్క వేస్తానులే అయిలే బ్రో. ఇప్పుడు ఎంత మీరా మీరు బెటరా ఏం రాలేదు ఏడా లైవ్లో ఉంటా వద్దొద్దా పుళ్ళు కొడదాం లేదా మా డాడీని తీసుకోపోకూడదు మీరా ఎల్ల పక్కిలు కదా మామ అయ్యా గురకలు బ్రో. అదేం కాదులే ఇట్లా మళ్ళీ ఆడ వాళ్ళంతా ఉన్నా పెద్ద గిండి పిల్లలు చూసి అది ఎటు పోయిందే కనపడలా నాకు. అది ఎక్కువ శాతం ఇదే పెట్టేస్తా లైవ్లో మాట్లాడతా పెట్టు. ఏడికి పోద్దా ఇది కాదా నేను చూసిన చాలా పెద్ద చేపను పోలేరు అప్పుడు పోలే కొస దాకేస్తుంది అది వాళ్ళకి ఏం బొమ్మ 7,000కా అదేం కాదు నేనది పుట్టినా చెప్పిన నీకు పని లేదని పని లేదు పని పెట్టుకుంటా అని చెప్పి ఊరినావు రాయేసా రాయి కదా పెద్ద బండలు వేసింది కానీ కొద్ది రోజులు విమానం చేపలంటలా అదిగో విమానం లైవ్లో విమానం చేప ఇది విమానం చేప ఏరోప్లేన్ మోడ్ దిస్ ఫిష్ ఈజ్ ఏరోప్లేన్ విమానం చేప. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి పంపించేస్తాడు. ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో కామెంట్ పెట్టండి. ఇది తిన్నాను పనికిరాదు ఇదా బాబా ఎక్కడికి రా బాబా సరన్ బా నువ్వు అట్టే దోలుకుంటారా ఏదో ఒకటి తగులుతుంది మళ్ళీ. యాడి ఇన్ని పిల్లలు గిండి పిల్లల పైలట్లు జాగ్రత్త చెయ్యంతా చీల్చేస్తుంది అది. అది పోయింది మళ్ళీ కొమ్ములు తదికించుకుంటున్నాయి ఏరే దగ్గర. అది ఆడే ఉంది బాబు నేను చూసాను దాన్ని పెద్ద గిండె. ఆ వాళ్ళకి వద్దులే ఎవరో ఒకరంటే ఆయన తింటాడు మళ్ళీ దాన్ని. ఆయనకి చేత అయింటే బాగుండేది, పని స్పీడ్గా జరుగుతుండేది. అది గుంట అయ్యేటప్పుడు బాబా ఇదిగో ఏదో ఇక్కడ తోలండి దాన్ని పెద్దది ఉంది బాబు నేను చూసాను దాన్న.
అది పట్టేదాకా నాకు ఇదిగో బాబా ఆ పక్కన కూడా ఉంది ఇంకోటి. జాగ్రత్త. కైలో వేసుకుంటే మంచి అవుతల పొరమైన వెళ్ళిపోయిందా పాపమా? అయ్యి ఇది కాడ చాలా సేపు నుంచి పడినట్టుంది, అందుకే గమ్ముగా ఉంది. కానీలే ఉల్లా అవతల మళ్ళీ వల్ల మొత్తం వల్లే కోసకల్లా పోయేసి వస్తే బెటర్. అదిగో చూడు పైకి లేపా. గిండా అది బొచ్చా? ఇది కాదా, ఇంకా పెద్ద ఉంది. దాని ఈపు మీద లైట్గా మచ్చ కూడా చూశాను. ఇదిగో ఈరోజు మొదలు పెడితే ఇంకా శుక్రవారం దాకా పనే. ఇదిగో ఇక్కడ మన సొంత గుంటలో వేసినట్టే ఉంది వాళ్ళ. దాంట్లో అసలు బళ్ళ కొనేట్లు అది అలవాటు పడి పుల్ల కొనేరు మొత్తం. అయ్యా కొద్ది నీళ్ళు కదా చాలా వాటర్ అవును, నీళ్ళు తక్కువ దొరుకుతూ ఉండే. ఇప్పుడు ఈ ముక్కలు పడితే ఆ ముక్కలకి పడితే ఈ ముక్కలకి తప్పించుకొని వచ్చిన చేస్తా అదిగో విమానం ఉన్నట్టుంది ఆడ కూడా ఇంకోటి. తీసేయాలి విమానం నాశనం చేస్తారు, అయితే తిప్పుతూ ఉంటుంది వాళ్ళని. కేజీలు రైట్ ఇట్టేసి నాకు చిన్న విమానం కాదు ఇది మరి రోడ్డు మీద. ఆడే ఉన్నాయి, మెయిన్ సరుకు అంతా ఆడే ఉంది. పుష్పాలో చెప్పినట్టు ఇంకొక ముక్క పెట్టుకోమా ముందే. ముక్క పెట్టాల్సిందే పాప. మళ్ళీ ఏడ ఎగిరిన అనుకో దాంట్లో పడిపోతాయి. అప్పుడు చిక్కుల్లో కూడా ఇరుక్కోపోయినట్టున్నాయి చూడు. ఆ బురద నీళ్ళు తాగిన అదేం బతకతలే. మా మూలకి వచ్చేసిందా అబ్బా? కూడా ఎట్టా ఆడే ఉన్నాం కాబట్టి బాగా చాక్ పీస్. 100 రూపాయలు ఉంటుంది. పెద్దదానికి బల్పులుగా పెట్టాం అలా. ఏదో ఇప్పుడే స్టార్టింగ్ అబ్బాయి కురక బరక
ఒళ్ళు వస్తుంది నీళ్ళు చెక్కేసాను పైన అది కూడా చిక్కు పూర్తిగా వదల చిక్కుని చిక్కు వదలదు బస్తా కట్టిన వాళ్ళ అయ్యి అయ్యి ఉన్నాయి ఒక జత దోళ్ళు ఉన్నాయి పని మరిగినాయి మంచిగా ఉన్నాయి అమ్ముకునే దానికి డౌట్ అనా ఇరుక్కోపోయింది వలస ఇరుక్కోపోయింది అది కూడా వలస వలస మళ్ళీ వెళ్ళిపోయింది అదా వాళ్ళ అదిగో నేను మెల్ట్ అవుతా మెల్ట్ అవ్వలేదు ఇంకా దాన్ని ఇవ్వలేదులే పాపా చాక్ పీస్ అది చాక్ పీస్ కాదు బాబు ఇది వాళ్ళ వాళ్ళు బాగా వేసుకుంటాను అదిగో పెట్టాడు బావ నువ్వు ఈ యువతలు నేను దొయ్యబాకు బాబా అదేనా అది ఎవరు లేరులే రంగు కూడా తేడాగా ఉంది బాబు అదే అది ఇంకా కూడా ఉన్నాయి దాంట్లో ఓ బాబు ఈ గోతం మొత్తం వదిలేస్తావేమో నువ్వు సరైనోడు అత్రం బాలే సరే నువ్వు గోతంలోనే పెట్టుకో ఇప్పుడు పోతే అప్పుడు పోతుంది ఈ చేతులు వదిలేస్తున్నాడా మా తండ్రి గారా నేను చెప్పిల్లు అది కాదండి దాని రంగు అంతా ఒకటే రంగు అయిపోయి దీనికి సగం రంగే ఉందా రంగు ఇప్పుడు మెట్టుకొస్తుంది బురద తగిలేకుందా ముందు దాన్ని నిప్పాలి కదా జాగ్రత్త పైన ఉండి ఇంక అదేలే తగలుతుంది అదే కాలుకి బాగా తగలుతుంది ఇప్పుడు దొరకాలా చేపల ఈ వాళ్ళకి దెబ్బ ఇది అటు ఇటు దొరిమేస్తుంటుంది అన్నట్టునే ఆడ కలకర బాగుందా నలిపేసేదాన్ని జోబిలో బురద దెబ్బ అది వెనక్కే పోవాలి ఏ కాడికి వాళ్ళ కాడికే పోవాలి అది ఇందాక జోబులో నేను తీసేసా బాబా నన్ను నలిపాడు బాను దాని ముందు కూడా కాడి కడుతుందా తెలివి కల్లా ఇవి అమ్మాయికి ఏమో ఇరుక్కుపోయినాయి తొలిసూరు ఇరుక్కోపోయేసినాయి తొలి మళ్ళీ కొస పోయేసి రాకూడదా ఎందుకా పోతుంది మళ్ళీ తీసుకోవడం మళ్ళీ అల్లా వస్తలా నీళ్ళ బా ఏడబట్టిన విమానాలే విమానాలు వాళ్ళకి పోయా
వాళ్ళకు పోయే పెద్ద ఇదండి ఇంకోటి ఉండాలి ఒక రకం ఇది తీసేసుకో వాళ్ళ కదా వాళ్ళకి షర్ట్ పడుతున్నాను మమ్మల్ని పొద్దున్న దాకా పట్టుకేస్తాను వేసుకో పొక్కేస్తాను పట్టులో ఈత పనిచేస్తున్నాను వాళ్ళకి కూడా ఇస్తలే వేసుకో ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు వెళ్ళారులే ఎక్కడికి వెళ్ళారా నూరు వాళ్ళ మీ పేరం వాళ్ళ దుమ్మోళ్ళకి ఇంకా గేల పాట ఎలా పాటు కలుపు వేసుకో నువ్వు పైసా నీకు నేను పడలే పులుసు పక్కి సారీ వేసుకో దూరు పక్కి కదా వేసేసి తగ్గారు భయ్యా పోతాను ముందు 2 వేసుకో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ తినేది నేనే చేప నీళ్ళు ఎత్తుకురాకు దీన్ని రుద్దుకొని వచ్చేస్తా చూసుకోవచ్చు నెల్లూరు చేప